Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనకు తెలుసు రాష్ట్ర సర్కార్ ఒక డిసిషన్ తీసుకుంది. కాళేశ్వరం కి సంబంధించిన విచారణని సిబిఐకి అప్పజెప్పాలని. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారుతూ వస్తున్న సిచ్యువేషన్ లో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాతో పాటు ఉన్నారు సుప్రీం కోర్ట్ అడ్వకేట్ యాజ్ వెల్ యాజ్ డిస్ట్రిక్ట్ రిటైర్డ్ జడ్జ్ మాల్యాద్రి గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. చాలా డేస్ తర్వాత మళ్ళీ ఒక సెన్సేషన్ డిసిషన్ మీద మీతో మాట్లాడడం జరుగుతోంది. సార్ ఏం జరుగుతోంది? కాళేశ్వరం విచారణకు సంబంధించి సిబిఐకి ఇవ్వాలి అంటూ రాష్ట్ర సర్కార్ అయితే ఒక డిసిషన్ తీసుకుంది. సార్ నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? ఏముంటదమ్మా, కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణ జరపాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది. ఆ ప్రకటన కూడా చేసింది. అది సోమవారం మనకందరికి తెలిసిన విషయమే. అసెంబ్లీలో కూడా చాలా చర్చ జరిగింది. చాలా మంది చాలా రకాల అభిప్రాయాల్ని చెప్పారు అక్కడ. ముఖ్యంగా ఒక వ్యక్తి ఏమన్నారంటే, నేను మా అమ్మాయిని లండన్లో చేర్పించడానికి పోకుండా ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి సంబంధించి నేను మాట్లాడుతున్నాను అని చెప్పారు. సో అక్కడి నుంచి చూస్తే ముందు లీగల్గా మాట్లాడాలంటే ఒక లేఖ మాత్రమే రాయడం జరిగింది. అది స్టేట్ గవర్నమెంట్ నిర్ణయం మాత్రమే. ఈ స్టేట్ గవర్నమెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత ఇక రాజకీయంగా అనేక వ్యవహారాలు లేకపోతే మాటలు, కొంతమందిని ఒక పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని ఇలా చర్చలన్నీ జరుగుతున్నాయి, వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే జూబ్లీ హిల్స్ ఎన్నికలు దానికి ఇది ముడిపడి ఉందని చెప్పి నా ఉద్దేశం. అయినా కూడా ఇప్పుడు సిబిఐ అనేది ఒక కేంద్ర సంస్థది. దానికి టూమోటోగా అన్లెస్ అండ్ అంటిల్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కన్సెంట్ లేకపోతే చర్య తీసుకునేదానికి లేదు. మీకు తెలిసినట్టుగా ఇక్కడేమో కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడేమో సెంట్రల్లో బీజేపీ కూటమి ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం ఏ పరిస్థితిలో ఉందో అందరికీ తెలిసిందే. రాబోయే రోజుల్లో జరగబోయే బీహార్ ఎన్నికలు, ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలు, అమెరికా ట్రంప్ మాటలు, విదేశాల్లో మరి మోడీ గారు వెళ్ళి రష్యా, చైనా వాళ్ళతో కలిసి అక్కడ మాట్లాడటం, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కనపడినా మాట్లాడకుండా వెళ్ళిపోవడం, ఇవన్నీ మనం చూస్తే నిజంగా ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. సిబిఐ ఎంక్వైరీకి ఇప్పుడు ఆదేశం వస్తుందా రాదా, రాకపోతే ఏంటి? అయితే నాకు తెలిసినంత వరకు ఏ ప్రాతిపదికన మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఒక ఫామ్ హౌస్ లో చర్చలు జరుగుతున్నాయి. అవును, అలా జరుగుతున్నాయని చెప్పి అనేక ప్రకటనలు వచ్చినాయి. నిజంగా జరుగుతున్నాయో లేదో నాకు తెలియదు, జరుగుతున్నాయో అనుకుందాం. కానీ ఈ రోజు కూడా జరుగుతోంది సార్. నిన్న మిడ్ నైట్ వరకు జరిగాయి, ఈ రోజు కూడా జరుగుతున్నాయి, జరుగుతుంటాయి. నాకు తెలిసి చాలా ప్రముఖులైనటువంటి న్యాయవాదులతోటి మాటలు జరుగుతాయి. ఈ లెటర్ మీద కూడా మరి స్పందించి కోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్టు యొక్క లీగాలిటీనే క్వశ్చన్ చేస్తున్నారు. అది లీగల్గా సస్టైనబుల్లా, దాని మీద బేస్ చేసుకుని ముందుకెళ్ళొచ్చా? ఎందుకంటే గతంలో కూడా మీకు తెలుసు, ఒక కమిషన్ గురించి మధ్యలో ఆయన ఏదో మాట్లాడాడని ఎక్స్ చీఫ్ జస్టిస్ గారు. అదేవిధంగా ఇప్పుడున్న ఈ కమిషన్ లో ఉన్న డొల్లలు లేకపోతే ఇబ్బందులు, వీటి మీద ఖచ్చితంగా ఒక చర్చ జరుగుతుంది. దాని మీద కూడా కోర్టుకు వెళ్తారని నేను అనుకుంటున్నాను. కోర్టుకు వెళ్ళి దీని మీద ఒక స్టే తెస్తే ఇక ఎన్నికలు అయిపోయేదాకా అది పక్కన పడి ఉంటుంది. ఇది ఒక ఎన్నికలకు ఒక టాపిక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కాసేపటి క్రితమే సార్, ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా కేసీఆర్ అండ్ హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు కాసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేసింది సార్. అవును, నేను చెప్పాను కదమ్మా, నేను అదే చెప్తున్నా. కోర్టుకు వెళ్తారు, కోర్టు మీద చర్యలు తీసుకోవద్దని అంటారు. అది ఎందుకు? ఇవన్నీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని మీద ఒక చర్చ అనమాట. మేము వెళ్ళాము, న్యాయంగా కోర్టుకు వెళ్తే చర్యలు తీసుకోవద్దన్నారు. చూడండి, మేమేం తప్పు చేయలేదు కాబట్టి కోర్టు చర్యలు తీసుకోవద్దన్నారు అని అంటారు వాళ్ళు. లేదు మీరు తప్పు చేశారు, రిపోర్ట్ ఉంది, మీకు సిబిఐకి లేఖ రాసాము, ఇదంతా బీజేపీ వాళ్ళు ఆడే నాటకము, లేకపోతే కేంద్ర
వాళ్ళు వీళ్ళ చేత ఇట్లా పిటిషన్ వేయించారు. కేంద్ర పాలిత గవర్నమెంట్ ఏది ఉందో ఒక డెసిషన్ తీసుకోవడం లేదు. అది దానికి కారణం ఏంటంటే వాళ్ళు ప్లస్ ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒకటి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. లేదు కాంగ్రెస్ లో ఉన్న ఒక ముఖ్యమంత్రి గారు, బీఆర్ఎస్ లో ఉన్న ఇద్దరు నేతలు పేర్లు మీకు తెలుసు, వాళ్ళ పేర్లు కూడా ఒక మహిళా నాయకులు చెప్పారు. వాళ్ళిద్దరు కూడా ఆయనతో షేరిక్ అయిపోయి ఇటువంటి తీసుకొచ్చారు అని అన్నారు. అది అన్నారని చెప్పి ఆ మీద కూడా చర్యలు తీసుకుంటారు, కొత్త పార్టీ పెట్టబోతున్నారని కూడా కొన్ని పత్రికల్లో వచ్చినాయి. సో రాజకీయంగా ఎలా ఉన్నా కానీ లీగల్ గా చూస్తే మీరన్నట్టు ఇప్పుడు స్టే ఆర్డర్ ఏదైతే ఇచ్చిందో అది కూడా వెకేట్ అయిపోద్ది. స్టే ఆర్డర్ ఎందుకంటే వెకేట్ అవుద్దంటే దానికి కారణం ఉంది. ఏంటంటే ఒక డ్యూ ప్రాసెస్ లో జరిగే ఎంక్వైరీలో ఎప్పుడు కూడా స్టే ఇచ్చేటప్పుడు కోర్టు కొన్ని కన్సిడర్ ఎంక్వైరీ అనేది అవసరమా లేదా, సిబిఐకి అధికారం ఉందా లేదా, ఇవన్నీ చూసేటప్పుడు జనరల్ గా ఇంటర్మ్ ఆర్డర్ స్టే ఎప్పుడైనా ఇస్తే ఏమని ఇస్తారంటే ఎంక్వైరీ నడపండి, ఫైనల్ రిపోర్ట్ ఆపండి, లేకపోతే అరెస్టులు అనేది చేయొద్దు, ఇంతవరకు ఇస్తుంది స్టే. ఇది ఇప్పుడు ఈ రోజు ఇచ్చింది అబ్సల్యూట్ స్టే కనుక అయితే ఖచ్చితంగా దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు వస్తాయి. సో ఆ మార్పులు చేర్పులు వస్తాయే డెమోక్రటిక్ గా లీగల్ సెటప్ లో ఆ వచ్చే మార్పులను చూసి మళ్ళీ మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే వాళ్ళకి తీసుకోవద్దని మాత్రమే వచ్చింది. దాంట్లో ఎటువంటి మార్పులు వస్తాయో చూద్దాం. ఇది ఎక్స్పార్టీ ఆర్డర్ అంటే వీళ్ళ మటుకు వెళ్ళి కోర్టుకు వెళ్ళి తెచ్చుకుంది. జనరల్ గా ఈ ఎంక్వైరీస్ దీన్ని బేస్ చేసుకొని ఒక సిబిఐ సంస్థ అధికారికంగా ప్రస్తుతానికి సిబిఐకి ఇంకా కొంత క్రెడెన్షియల్స్ ఉన్నాయి. ఇప్పుడు దాకా వాళ్ళు చేసినటువంటి అనేక దర్యాప్తుల్లో రాజకీయంగా మాట్లాడేదానికంటే లీగల్ గా కూడా కొంచెం సస్టైనబిలిటీ ఉంది, మంచి సంస్థ అని పేరు ఉంది. కాబట్టి జనరల్ గా ఏ కోర్టు అయినా సరే ఎంక్వైరీ కొనసాగించండి అనే చెప్తుంది కానీ ఆపని చెప్పదు. ఒకవేళ ఎంక్వైరీ కొనసాగించేటప్పుడు ఏదైనా ఇబ్బందులు ఎవరికైనా కష్టాలు ఇబ్బందులు వస్తే వాళ్ళు వెళ్ళి అప్రోచ్ అయ్యి మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేయబోతున్నారంటే ఏదైనా ఇంటర్మ్ స్టే ఇస్తే ఇస్తారు. బట్ ఆ స్టేలు కూడా ప్రస్తుతం చూస్తే సుప్రీంకోర్టు యొక్క ప్రిన్సిపల్స్ కానీ తీర్పులు కానీ చూస్తే అవన్నీ కూడా తీసేస్తున్నారు. ఎందుకంటే ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ గా ఎంక్వైరీ అనేది జరగాలి అంటే ఈ అబ్స్టకల్స్ ఉండకూడదు. ఎంక్వైరీ ఆఫీసర్కి ఆ పర్మిషన్ లేకపోయినా ఆ పవర్ లేకపోయినా ఎంక్వైరీ చేయలేడు కదా. ఇప్పుడు మీరు అరెస్ట్ చేయొద్దని అంటారు, అరెస్ట్ చేస్తే తప్ప మాకు మేము ఎంక్వైరీ చేసి వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసేదానికి ఇబ్బంది అని వీళ్ళు అంటారు. జనరల్ గా వచ్చే ఆర్డర్స్ ఎలా ఉంటాయంటే ఈ సిబిఐ ఎంక్వైరీకి సంబంధించి సుప్రీంకోర్టు ఇన్స్టిట్యూషన్ కే అనుకూలంగా వస్తుంది, అన్లెస్ అండ్ అంటిల్ స్పెసిఫిక్ గా ఏమైనా ఇబ్బందులు కష్టాలు కనుక ఉంటే తప్ప. ఓకే, ఇప్పుడు సిబిఐకి సంబంధించి ఓన్లీ కాళేశ్వరంకి సంబంధించిన కేసులో మాత్రమే సిబిఐ ఎంక్వైరీ చెయ్యొచ్చు అని గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చింది అనేది ఒక టాక్ సార్, నిజమాది? ఓన్లీ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది, ఆ నిర్ణయాన్ని బట్టి లేఖ రాస్తారు అంతే. ఇదేమి కోర్టు ఆర్డర్ కాదు ఇది. ఇది గవర్నమెంట్ కి లెజిస్లేటివ్ కి ఒక పవర్ ఉంది. ఏంటి, ఏదైనా ఒక అవినీతి కానీ లేకపోతే ఇబ్బంది ఏదైనా జరిగితే దాని మీద ఒక ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ బేస్ చేసుకొని ఫర్దర్ డిస్కస్ చేసుకొని దాన్ని మళ్ళీ కూడా అసెంబ్లీలో చర్చించుకొని లీగల్ గా ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ చాలా పకడ్బందీగా డ్యూ ప్రాసెస్ లో ఉన్న విధంగా వెళ్తుంది. ఇన్ని రోజులైనా కానీ అనఫిషియల్ గా ఏ చర్య తీసుకోలేదు దీనికి సంబంధించి. అఫిషియల్ గా చర్య తీసుకోవడానికి ఏమైతే లీగల్ అబ్స్టికల్స్ ఉంటాయో వాటన్నిటిని తొలగించుకుంటూ వన్ ఆఫ్టర్ అనదర్ చేసుకుంటూ పోయి ఇప్పుడు అసెంబ్లీలో కూడా చర్చ జరిగి వాళ్ళకి ఫెయిర్ ఆపర్చునిటీ ఇచ్చాము. ఇస్తే ఆ ఫెయిర్ ఆపర్చునిటీలో డిస్కషన్ జరిగింది. ఇది మెజారిటీ డెసిషన్, కేవలం కాంగ్రెస్ పార్టీ డెసిషన్ కాదు, ఇది లెజిస్లేచర్ డెసిషన్. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ అనేది రావాలి, ఎంక్వైరీ జరపాలనేది ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం. దాన్ని కేంద్రానికంటే సిబిఐకి రాస్తారు. కాబట్టి అగైన్ పొలిటికల్ గా చెప్పాలంటే సెంట్రల్ ఇంటర్ఫీర్ అవ్వాలి. అయితే అవుతారా లేదా, ఎందుకంటే ఒక స్టేట్ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసినప్పుడు జనరల్ గా సిబిఐ ఎఫ్ఐఆర్ కడుతుంది. ఎఫ్ఐఆర్ కట్టి ఆ ఎఫ్ఐఆర్ లో ఈ రిపోర్ట్ లో ఎవరైతే తప్పులు చేశారని ఉంటుందో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు ఎవిడెన్స్ కి సంబంధించినటువంటి అంటే స్టేట్మెంట్ రికార్డ్ చేయటము, డాక్యుమెంట్లు సీజ్ చేయటము, డాక్యుమెంట్స్ అంటే వీడియోస్ లేకపోతే అక్కడ జరిగిన నష్టం కూలిపోవటం ఇవన్నీ కూడా సేకరించి ఒక బేసిస్ వచ్చిన తర్వాత అరెస్టుల పర్వం అనేది ముందుకెళ్తుంది. అరెస్టుల పర్వం ఎలా జరుగుతుంది ఏంటి అని అంటే సిబిఐకి వ్యాస్ట్ పవర్స్ ఉన్నాయి. అంటే కొన్ని తీవ్రమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఉన్న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం మేరకు
నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టారు. అది ఇంపార్టెంట్. వాళ్ళు చర్యలు తీసుకోవాలని ఉన్నా కానీ వాళ్ళు ఇల్లీగల్ గా ఏదో అరెస్ట్ చేసేసేయాలి అనే తట్టు అన్డెమోక్రటిక్ గా పోతే మళ్ళీ కోర్టుకి వెళ్తే ఏదో ఒక ఆర్డర్ వస్తుందని అలా చేయకుండా అసెంబ్లీలో పెట్టారు. అసెంబ్లీలో దర్యాప్తు జరిగే దానికోసం ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి ప్లానింగ్, డిజైన్, నాణ్యత తదితర కారణాలను పేర్కొంది. దీంట్లో ఈ అంశాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరాన్ని ఎన్డీఎఫ్ఏ న్యాయ విచారణ కమిషన్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంటే అంతర్రాష్ట్ర అంశాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖల ప్రమేయం ఉన్నందున అది మెయిన్. ఇప్పుడు చాలా పర్మిషన్స్ ఇచ్చేశారు. అటు సెంట్రల్ వాళ్ళు ఇచ్చారు, ఇటు స్టేట్ వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్ పోలీస్ పవర్స్ కంటే సిబిఐకి బాగా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి శాసనసభ కూడా ఆమోదించింది. మనము ఆ లేఖలో రాసినటువంటి విషయాల్ని చూస్తే ఇవన్నిటి కూడా ఇన్వాల్వ్మెంట్, అంటే సెంటర్ ఎవరెవరు పర్మిషన్లు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఆ మోటార్లకు సంబంధించినప్పుడు షబాష్ అని చెప్పి అందరూ పొగిడారు. సో ఈ అన్నిటికీ సంబంధించి ఆ లేఖలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. శాసనసభ నిర్ణయాన్ని అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం ఆలస్యం చేయలేదండి. అది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇలా శాసనసభలో డిస్కషన్ చేశారు, అలా పక్క రోజునే కేంద్ర హోంమంత్రి శాఖకి పంపించేశారు. అంటే సిబిఐ విచారణకు కేంద్ర హోంశాఖ కూడా అంగీకరించాలండి. కేంద్ర హోంశాఖ అంగీకరిస్తేనే కాళేశ్వరం బ్యారేజీలపై దర్యాప్తు మళ్ళీ ప్రారంభం అవుతుంది. ఇప్పుడు దాకా చేసిన దర్యాప్తు అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఎంక్వైరీలో ఉన్న ఆర్డర్ ప్రకారం చేసింది. బట్ ఇప్పుడు చేసేది అవినీతి ఎలా జరిగింది, ఎవరు రెస్పాన్సిబుల్, ఎవరు ముద్దాయిలు, ఎవరు నేరస్తులు, వాళ్ళకి ఏ శిక్ష పడాలి, ఏ సెక్షన్లు రావాలని సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. అంటే బ్యారేజీలో చేసిన పనికి చెల్లించిన బిల్లుల గురించి కానీ ఇంత వేగంగా ఎందుకు ముందుకెళ్ళింది, అంతిమంగా ఈ డబ్బులు ఎవరికి చెందాయి, ఎంత చెందాయి అనే అంశాలపై లోతుగా దర్యాప్తు అనేది జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఎక్కడి నుంచి ఒకవేళ టేకప్ చేస్తే సార్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? అంటే అధికారుల నుంచి, దెన్ మంత్రుల నుంచి, ఆ తర్వాత సీఎం వరకు ఎట్లా వెళ్తుంది సార్? అంటే దర్యాప్తు చేయించాలని కమిషన్ సిఫార్సు చేసిందండి. ఆ కమిషన్ చేసిన సిఫార్సు కానీ మనం చూస్తే మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ ని తిరిగి నిర్మించడంతో పాటు బ్యారేజీ మరమ్మతులు అయ్యే ఖర్చును నిర్మాణ సంస్థే భరించాలని కూడా చెప్పింది. సో అది ఒక పార్టీ. రెండో పార్టీ ఏంటంటే అన్నారం సంబంధిత పమ్మిందిళ్ళ ఏదో ఊరుందంట, ఆ నిర్మాణాలకు సంబంధించి ఆ సంస్థలకు సైతం ఇదే సిఫార్సు చేసింది. అంటే ఒక విషయం, అప్పుడున్న ముఖ్యమంత్రి మీద లేకపోతే ఇరిగేషన్ శాఖను చూసిన వాళ్ళ మీద చర్యలు తీసుకునే స్వేచ్ఛ, స్వాతంత్రం ప్రభుత్వానికి ఉందండి. అదే రాసింది దీంట్లో రిపోర్ట్లో. అయితే మాజీ మంత్రులు హరీష్ రావు గారు, ఈటెల రాజేందర్ని దీంట్లో తప్పు పడుతూ రాయడం జరిగింది. ఆ తప్పు పట్టినప్పుడు ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్ల పైన చర్యలకు కూడా కమిషన్ సిఫార్సు చేసింది. కేవలం రాజకీయ నాయకుల మీదే కాకుండా అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఎవరు పర్మిషన్లు ఇచ్చారు, ఇంజనీర్స్ ఎవరు దీన్ని ఎగ్జిక్యూట్ చేశారు, వీళ్ళందరినీ. అయితే సిబిఐ ఈ పరిస్థితుల్లో రంగంలో దిగితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని అధికారులు కూడా ఆందోళన మొదలైంది. వాళ్ళందరూ దేవుడి దండం పెట్టుకున్నారు, బాబు వీళ్ళు గెలుచుంటే పోయి ఉండేది, మాకు ఇబ్బంది లేకుండా వీళ్ళు ఓడిపోయారు, ఇవన్నీ తీసుకొచ్చి మా మీద పెట్టారని. అయితే తెలంగాణ కేసుల విచారణలో సిబిఐకి ఎటువంటి అడ్డంకులు లేవు, పూర్తి స్వేచ్ఛనిచ్చాము అని చెప్పి మీడియాలో రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. అవును, అంటే పలు కేసులకు సంబంధించి విచారణ అనుమతులు ఇవ్వటంలో వెంటనే దస్త్రాలు పంపించి సంతకాలు చేసేసాను, నేను ఆమోదం తెలిపాను, ఇది నిరంతరం సాగే సాధారణ ప్రక్రియ అని చెప్పి ఈయన చెప్పడం జరిగింది. ఎవరు? ముఖ్యమంత్రి గారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే నా పని నేను చేసేసాను యాజ్ ఏ చీఫ్ మినిస్టర్, అసెంబ్లీలో కూడా చర్చించిన తర్వాత డెమోక్రటిక్ ప్రాసెస్లో వెళ్ళాను. ఇది కేంద్ర హోంశాఖ, కేంద్ర హోంశాఖ అంటే మళ్ళీ సెంటర్,
వాళ్ళు రాజకీయంగా ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు. అక్కడి నుంచి మూమెంట్ లేకుండా, మీకు తెలుసు గతంలో మనం కవిత విషయంలో మాట్లాడుకున్నాం. కవితను ఎప్పుడు అరెస్ట్ చేశారు? కేవలము ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేదానికి బేస్ కోసంగా అరెస్ట్ చేశారు. అంటే అది ఒక రాజకీయ చర్య. ఏమైపోయిందో కూడా ఆ కేసు ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. కానీ అప్పుడు అది రాజకీయంగా అప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న బీజేపీ పార్టీకి అనుకూలమయ్యి ఒక అవినీతిమై పోరాడినటువంటి ముఖ్యమంత్రిని లోపలేయగలిగిన సమర్థత ఈ బీజేపీకి ఉందనుకొని అక్కడ ఎలక్షన్స్ లో వాళ్ళని ఓడించారు. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంది? కాంగ్రెస్ ఓడించాలి. కాంగ్రెస్ ఓడించాలంటే అది ఎప్పుడు అవసరం అయితే అప్పుడు సిబిఐ కేంద్ర హోంశాఖ అంగీకారం తెలుపుతుంది. అచ్చా, ఓకే. అప్పటి వరకు సిబిఐ ఎంక్వైరీ వేసినప్పటికీ కూడా ముందుకు సాగే పరిస్థితి లేదంటారా సార్? ఎక్కడుందమ్మా రాజకీయంగా? ఎక్కడుంది? ఇక్కడేమో జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్నాయి, అక్కడేమో బీహార్ ఎన్నికలు ఉన్నాయి. బీహార్ ఎన్నికల్లో ఈసీ ఏ విధంగా కార్యక్రమాలు లేకపోతే చర్యలు చేపట్టినాయో అందరికీ తెలిసిందే. రాహుల్ గాంధీ ఏమన్నాడు? హైడ్రోజన్ బాంబు మొన్న పేల్చాను, ఇప్పుడు మళ్ళీ ఇంకో బాంబు పేల్చబోతున్నాను అని అంటున్నాడు. అవును. ఈ పరిస్థితుల్లో ఇది కూడా రాహుల్ గాంధీ ఏదైతే బాంబు పేల్చున్నాడో దాంట్లో ముందు అనమాట, అంటే ఇంట్రడక్షన్ బాంబు. ఇది కాంగ్రెస్ చేసిన ఇంట్రడక్షన్ బాంబు అని చెప్పొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే లెజిస్లేచర్ నుంచి ఈ లెటర్ పోయిన తర్వాత ఏ అవరాధాలు లేవు, చేసేయండి, అరెస్ట్ చేయండి, ఎంక్వైరీ మీ మీద బాధ్యత ఉందని చెప్పి రేపు నుంచి తెలంగాణలో అన్ని పార్టీల వాళ్ళు, అంటే బీజేపీ అన్ని పార్టీల వాళ్ళు ఇదే మాట్లాడుతూ ఉంటారు. చెప్పాలంటే ఇరకాటంలో పెట్టినట్టేనా సార్ కేంద్రాన్ని అనుకోండి, అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీని? ఇది రాజకీయంగా అయితే వాళ్ళని ఇరకాటంలో పెట్టినట్టే. టెక్నికల్ గా లీగల్ గా చూస్తే గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ యాజ్ పర్ లా డ్యూ ప్రాసెస్ లో. కోర్టు ఆదేశం అన్నా ఉండాలి, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం లేకైనా ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం లేక వచ్చేసింది, కోర్టు ఆదేశం కంటే ముందల, అంటే కోర్టు ఆదేశం కంటే ముందు ప్రభుత్వం బంద్ చేసినట్టే కదమ్మా. సో ఉదాహరణకి బ్యాంకుల్లో రుణాలు తీసుకొని ఎగేస్తారు అనుకోండి, ఎవరైనా రుణాలు ఎగేస్తారు, సిబిఐ నేరుగా విచారణ చేస్తుంది. వాటికి రాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఎప్పుడు కూడా ఆమోదం తెలుపుతూనే ఉన్నారు. ఇప్పుడు కాళేశ్వరం పైన రాష్ట్ర ప్రభుత్వమే లేఖ రాసింది. అలా లేఖ రాసిందంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిజాయితీని కానీ, లేకపోతే నిష్కలంకతను కానీ, ట్రాన్స్పరెన్సీని కానీ, అకౌంటబిలిటీ కానీ, ఇవన్నీ మాకు చక్కగా ఉంది, మేము చేసామని రేపు ఎన్నికల్లో చెప్పుకుంటారు, ఇక్కడ చెప్పుకుంటారు, బీహార్ లో చెప్పుకుంటారు. నిజం చెప్పాలంటే సార్, సిబిఐ ఎంట్రీ కావాలి అంటే, ఒక రాష్ట్రంలోకి రావాలి అని అంటే, వాట్ ఈస్ ద ప్రొసీజర్ సార్ జనరలీ అమ్మా? సిబిఐకి సుమోటో ఒక స్టేట్ లో ఎంటర్ అయ్యేదానికి అవకాశం లేదు. మన రాష్ట్రంలో 16 స్టేట్స్ అనుకుంటాను వాళ్ళు కన్సెంట్ ఇచ్చారు, మా రాష్ట్రంలోకి సిబిఐ ఎంటర్ కావచ్చు, ఎంక్వైరీలు జరపచ్చు అని. కానీ ఒక కోర్టు ఆదేశం కానీ మీరు ఎంక్వైరీ చెయ్యండి అని, లేదా ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక లేఖ వెళ్ళాలి, వెళ్తేనే సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. జనరల్ గా సుమోటో కొన్ని నేరాల్లో సుమోటో కూడా చేస్తుంది, బట్ అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడితే మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో కన్సెంట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ రిక్వైర్డ్, బికాజ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అనేది స్టేట్ గవర్నమెంట్ యొక్క ప్రెరగేటివ్ లో ఉంది. మనకు స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, కాంకరెంట్ లిస్ట్ అని ఉంటాయి కాన్స్టిట్యూషన్ లో. లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ లిస్టు, సో ఎక్స్క్లూజివ్ గా స్టేట్ బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. ఏదో ఎమర్జెన్సీ వచ్చి ఎమర్జెన్సీ పెట్టి ఇక్కడ ప్రభుత్వాన్ని సస్పెండ్ చేసి అలాంటివి వచ్చినప్పుడు మళ్ళీ సెంటర్ ఇంటర్ఫీర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం అనేది ఇందాక చెప్పిన విధంగా డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఎక్కడ ఎవరు ఏం మాట్లాడడానికి అవకాశం లేకుండా హైడ్రోజన్ బాంబు ముందు ఒక బాంబు పేలుస్తూ, ఇదిగో నా ముఖ్యమంత్రిత్వాన్ని క్వశ్చన్ చేసే వాళ్ళకి ఇది ఒక ఆన్సర్, 2 బీజేపీ వాళ్ళకి ఇది ఒక ఆన్సర్, లాయల్టీ టు కాంగ్రెస్ కి ఇది ఒక ఆన్సర్. సో చాలా మంది ఏమంటున్నారు, ఒక ముఖ్యమైన మహిళా నాయకురాలు, ఇదిగో ఫలానా 2 వ్యక్తులు ముఖ్యమంత్రి గారితో కలిశారు అంటున్నారు. అరే నాతో కలిసి ఉంటే నేను వాళ్ళ మీద చర్య తీసుకోమని నేను ఎందుకు అంటాను అనేదానికి ఇది ఆన్సరే కదా. అవును. కాబట్టి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసేదానికి ఇది ఒక అవకాశం ఇచ్చినట్టే, ఆయుధం ఇచ్చినట్టే వీళ్ళకి.
ఎస్ ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. అమెరికా నుంచి రాగానే నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత మొన్నటి వరకు కూడా డైరెక్ట్ గా పేర్లు తీసుకోలే. ఇప్పుడు ఏకంగా హరీష్ రావు డైరెక్ట్ గా అనండి, ఒకరి తర్వాత పేరు తీసుకున్నారమ్మా. ఎస్ ఒకరి పేరు ఎస్ తీసుకున్నారు, ఇప్పుడు రెండో పేరు వచ్చింది. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు డైరెక్ట్ గా పేర్లనే మెన్షన్ చేసిన పరిస్థితి. ఇప్పుడు పార్టీ ఏం చేయబోతోంది? ఇప్పుడు కాళేశ్వరం మీద ఏం చేయాలి ఒకటి, తర్వాత ఇంట్లో ఉన్నటువంటి మహిళా నాయకురాల్ని సొంత పార్టీని క్వశ్చన్ చేస్తుంది రెండు. ఏం జరగచ్చు సార్? ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మొన్న ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధానమైన 3 కారణాలు అని చెప్పి అందరికీ తెలిసినాయి. ఒకటి లిక్కర్ స్కామ్, రెండు డెమోక్రటిక్ గా జరగలేదు, అటోక్రటిక్ గా జరిగింది. బిఆర్ఎస్ అనేది నడిపించడం, ప్రభుత్వం నడిపించడం కానీ పార్టీ నడిపించడం కానీ. 3 టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ చేయటం. సో ఇప్పుడు దాంట్లో భాగంగా ప్రక్షాళన జరుగుతుంది. బిఆర్ఎస్ ని టిఆర్ఎస్ చేశారు. ఎప్పుడు చేశారు? మొన్న గుజరాత్ వాళ్ళని ఇక్కడి నుంచి పంపించండి అని ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు చాలా ఒకటి వచ్చింది, టిఆర్ఎస్ గా ఉంటేనే ఇక్కడ గెలుస్తామని. అది నెంబర్ 1 అయిపోయింది. నెంబర్ 2, లిక్కర్ స్కామ్ నుంచి ఇబ్బందులు పడ్డారు కాబట్టి లిక్కర్ స్కామ్ వాళ్ళని బయటికి పంపించేదానికి ఒక అవకాశం కావాలి. సో లిక్కర్ స్కామ్ బయటికి పోతే ఇంకా నిష్కలంకుడైనటువంటి పార్టీ అయిపోద్ది. సార్, సొంత కూతుర్ని కూడా లెక్క చేయకుండా బయట పంపిద్దామని అనుకున్నారా నిజంగా? అది జరిగిందా? రాజకీయాల్లో కూతురు, కొడుకు, లేకపోతే ఇంకోటి ఉండదమ్మా. అధికారమే లక్ష్యంగా ఉంటుంది. ఇప్పుడు ప్రకాశం పంతులు గారండి, లేకపోతే ఇక్కడ ఎవరు పోరాట పార్టీలు కాదు, ఈ రాజకీయ పార్టీలు. పోరాటం చేసి చనిపోయినటువంటి, అసులు బాసినటువంటి అనేక మంది యువకులు, లేకపోతే పెద్దవాళ్ళు, వాళ్ళందరూ వాళ్ళు ఏదో స్వార్థం లేకుండా త్యాగం కోసం ఏదో ఆ రాష్ట్రం ఏర్పడాలని చేసింది. కానీ పొలిటికల్ పార్టీ పెట్టుకుంది, పవర్ ఉండాలి కదమ్మా. పవర్ ఉంటేనే కదా ఏదైనా చేయగలిగేది. తను పేరు సంపాదించుకోవాలన్నా, ఊరు సంపాదించుకోవాలన్నా. సో ఒక పర్టికులర్ ఇష్యూ లేదా ఒక పర్టికులర్ పర్సన్, అది ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళ వల్ల పార్టీకి ఇబ్బంది, లేకపోతే పవర్ రాదు, లేకపోతే ఎన్నికల్లో గెలవలేము అనే పరిస్థితి వచ్చినప్పుడు రిక్వెస్ట్ మీద కూడా బయటకు పంపుతారు. బయటకి సస్పెన్షన్ ఎలా ఉన్నా కానీ రిక్వెస్ట్ గా మీరు అలా ఉండండి అని అంటారు. తప్పేముంది దాంట్లో? ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా ప్రభుత్వము సిబిఐ ఎంక్వైరీకి రిక్వెస్ట్ చేస్తుందని, లేకపోతే ఒక నిర్ణయం తీసుకుంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అటు బీజేపీ ఎక్స్పెక్ట్ చేయలేదు, బీఆర్ఎస్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనేది ఒక చర్చ సార్. నిజమేనా సార్ ఇది? మీకు కూడా అలాగే అనిపించిందా? లేదమ్మా, అందరు ఎక్స్పెక్ట్ చేశారు. సమయం ఎప్పుడనేది అందరు వెయిట్ చేస్తున్నారు. కరెక్ట్ జూబ్లీస్ ఎలక్షన్లు వచ్చినాయి, బీహార్ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఒకరిని మార్చబోతారేమో ఇక్కడ అనే ఒక టాక్ వచ్చింది. ఆ మార్చబోయేది ఎందుకు అని అంటే పట్టు లేదు. మన ఒక తీర్పు వచ్చింది, మీకు తెలిసిందే. కొంతమంది 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని, అవును, వాళ్ళ మీద తీసుకున్న దాంట్లో ప్రాపర్ గా జరగలేదు అని చెప్పి ఒక ఎమ్మెల్యే బాధపడ్డాడు కూడా, కన్నీళ్లు పెట్టుకున్నట్టు బాధపడి మాట్లాడాడు. ఏమనంటే, నేను అనవసరంగా పార్టీ మార్చినందువల్ల నాకు చాలా ఇబ్బందులు వచ్చినాయి అని చెప్పి కూడా అంటం జరిగింది అనమాట. సో రైట్ టైంలో రైట్ డెసిషన్ ఫర్ గవర్నమెంట్. దీని యొక్క అనదర్ అంటే ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయనేది రాబోయే రోజుల్లో వేచి చూడాలి. ఇప్పుడు టిఆర్ఎస్ ఆర్ బిఆర్ఎస్ ఏం చేయొచ్చు సార్? ఏం ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి? ఏం ఆప్షన్స్ ఉన్నాయి? ఒకటి, లీగల్ గా ఇప్పుడు వెళ్ళారు ఆల్రెడీ కోర్టుకి. అది అయిపోయిన తర్వాత పొలిటికల్ గా కొన్ని నిర్ణయాలు జరుగుతాయి. పార్టీల్లో ఎవరు మార్పు చేయాలి, ఎవరిని రప్పించుకోవాలి, ఎవరిని మార్చాలని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది అసంతృప్తివాదులు ఉన్నారు. వాళ్ళలో ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నారు, పవర్ రాని వాళ్ళు. లేకపోతే ఇప్పుడు నిన్న ఒక పేపర్లో ఒక ఎడిటోరియల్లో వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకోవచ్చు. అది సుమారు కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ లో 20 కోట్లు ఖర్చు పెట్టారంట ఎన్నికల్లో అయ్యటానికి. సో రాబోయే ఎన్నికల్లో అంటే మళ్ళా అసెంబ్లీ వచ్చినప్పుడు అది 30 నుంచి 35 కోట్లు అవుతుందని కూడా ఖర్చు అంటున్నారు మామూలు సాధారణంగా. మరి ఈ 30-35 కోట్లు వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దానికి ఇంట్రెస్ట్ తో కలిపితే 35 కోట్లు రేపు ఎన్నికలకే కావాలి. దాని తదనంతరం మళ్ళీ సంపాదించుకోవడానికి కదా 35 కోట్లు 20 కోట్లు పెట్టుబడి పెట్టి 5 ఏళ్ళు పనిచేసినప్పుడు మరి దానికి తగ్గట్టుగా రావాలి అని అంటే ఎక్కడో ఇక్కడ ఏదో ఒక ఆబ్లిగేషన్స్, పార్టీలు మార్చడం, లేకపోతే అదే పార్టీ వాళ్ళలోనికి అసంతృప్తులుగా మారి క్రిటిసైజ్ చేస్తూ, బ్లాక్ మెయిల్ చేస్తూ
పనులు చేయించుకోవడం ఇవన్నీ సహజంగా మనకందరికి తెలిసిన విషయాలే. కాకపోతే ఇప్పుడున్న సందర్భంలో చర్చలు చూసుకుంటే మనము ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఇది రాజకీయ నిర్ణయము. కరెక్ట్ సమయంలో కరెక్ట్ గా మరి ఆ ఇది జరిగిందని నేను అనుకుంటున్నానమ్మా. ఎస్ సార్. సో కరెక్ట్ టైంలో కరెక్ట్ డిసిషనే అంటారు, రైట్ సార్? ఇప్పుడు రాజకీయంగా ఒత్తిడి, ఎస్ సార్. ఇప్పుడు మరి బీజేపీ ఏం చేయొచ్చు సార్? బీజేపీ ఏం చేయబోతుంది ఇమీడియట్ గా? అంటే రోజు ఇంకా మాట్లాడతారు కదా, మేము సిబిఐకి ఇచ్చినాం, మీరే డిసిషన్ తీసుకోవట్లేదు అని. ఎట్లా ఇక్కడ తప్పించుకుంటారు బీజేపీ? బీజేపీ ఏం చెప్తుందంటే కేంద్ర హోంశాఖ పరిశీలనలో ఉంది అని చెప్తుంది. ఓకే, చెప్పిన తర్వాత ఇంకో స్టెప్ ముందుకెళ్తుంది. ఇదిగో ఈ యొక్క రిపోర్ట్ లో పలానా వాళ్ళ పేర్లు వచ్చినాయి, ఇంకా వేరే వాళ్ళ పేర్లు కూడా నేను యాడ్ చేసుకోవచ్చు, కాబట్టి ఎవరెవరు వస్తారో మా పక్కకు రండి, మమ్మల్ని ఇక్కడ గెలిపించండి. ఎవరు రాకపోతే వెంటనే ఉంటాయి చర్యలు, వస్తే చర్యలు స్లోగా ఉంటాయి, కొత్త వాళ్ళని చేర్చరు. కమిషన్ రిపోర్ట్ లో ఉన్న వాళ్ళతోనే ఇది చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తా మీకు. కమిషన్ రిపోర్ట్ లో ఒక వ్యక్తి డబ్బు తిన్నారని అనుకుందాం. ఇప్పుడు బీజేపీ ఏమంటుంది, ఇదిగో డబ్బు తిన్నది ఆయన, దాచిపెట్టింది పలానోడి దగ్గర. ఆ దాచిపెట్టినోడిని తీసుకొస్తారు, ఒరే నువ్వు మా పక్కకు వస్తే నీ మీద ఉండదు రిపోర్టు, నిన్ను యాడ్ చేయను, ఆ రిపోర్ట్ వరకే ఉంటది. ఇలా అన్నమాట, ఇలా ఉంటది. సో అల్టిమేట్ గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఓన్లీ ఏ పొలిటికల్ గేమ్. ద గేమ్ విల్ నాట్ ఎండ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఆ టైం వచ్చినంత వరకు దాన్ని ఆడుతూనే పోతారు, మరి ఇంకో కొత్త సమస్య వస్తుంది, ఆ సమస్యను టేకప్ చేస్తారు అంతే. అచ్చా, ఓకే. సో ఇది డ్రాగ్ ఆన్ అయితా పోతుంటది మోస్ట్లీ. అంటే లోక్సభ ఎలక్షన్స్ వచ్చేంత వరకు కూడా మేబీ ఇది డ్రాగ్ కావచ్చు అనేది, అంతే కదా సార్? బీహార్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకోవాలి మళ్ళీ. ఎందుకంటే బీహార్ ఎలక్షన్స్ లో కొత్త పదాన్ని లల్లు ప్రసాద్ యాదవ్ కొడుకు తీసుకున్నాడు, తేజస్వి యాదవ్. ఏంటంటే ఆ పదము కరప్షన్. మనకందరికీ తెలుసు లల్లు ప్రసాద్ యాదవ్ ని కరప్ట్ చేశాడని జైల్లో పెట్టారు, శిక్ష అనుభవిస్తున్నాడు, సుప్రీంకోర్టులో పెట్టింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి బీహార్ లో నితీష్ గారు హైలీ కరప్టెడ్, ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత అతన్ని ఒక స్ట్రా లాగా, ఇదే మాట వాడారు, మన కూల్ డ్రింక్లు ఇచ్చే స్ట్రా లాగా వాడుకుని అతను పక్కన తీసేస్తారని. సో నేనేమంటానంటే రేపు బీహార్ ఎలక్షన్స్ లో గనక ఏదైనా కారణాల వల్ల నితీష్ ప్రభుత్వం అక్కడ ఓడిపోతే ఖచ్చితంగా అటు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే వాళ్ళ శిష్యుడే ఇక్కడ ఉన్నాడు, కాంగ్రెస్కి వచ్చినా పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. నాయుడు గారి యొక్క ప్రీవియస్ రికార్డు చూస్తే ఎప్పుడు ఏది అవసరం అయితే మామనే కాదన్నాడు. ఇప్పుడు బీజేపీ మోడీ ఎంత లెక్క, తన సొంత మామని కాదని పార్టీ నుంచి బయటకు వచ్చినోడు. రేపు నితీష్ అక్కడ గవర్నమెంట్ ఓడిపోతే నితీష్ తాలూకు ఎంపీలు కనుక సపోర్ట్ లేకపోతే రెండు వీటి మీద నడుస్తున్నాడు, స్ట్రక్చర్స్ మీద. ఎవరు? మన మోడీ గారు. సో ఒకటి నితీష్, రెండు చంద్రబాబు నాయుడు గారు. సో నితీష్ ఓడిపోతే పరిస్థితి ఏంది? అక్కడ పోయినట్టే, ఒక చెయ్యి కుంటుపడినట్టే. ఎటు అమెరికాలో ట్రంప్ కి మోడీ మీద చాలా ద్వేషం ఉంది. 4 రోజుల నుంచి ట్రంప్ ఫోన్ చేస్తుంటే మోడీ గారు మాట్లాడటం లేదు. కారణాలు 2 చెప్తున్నారు. ఒకటి, ట్రంప్ మాట్లాడితే ట్రంప్ దీన్ని వ్యక్తీకరించి అంటే వేరే విధంగా మార్చేసి మీనింగ్ ఏదో చెప్తాడు, దానివల్ల మోడీకి ఇబ్బంది వస్తుంది. మాట్లాడకపోతే మోడీ పవర్ఫుల్ అని అంటారు అనేది ఒకటి. 2 రోజుల క్రితం మోడీ గారు కొత్తగా గాంధీజీ గారి పేరు ఎత్తి స్వదేశీ అంటున్నారు. నిన్న మొన్నటి దాకా ఎవరు గాంధీజీ గారిని తిట్టారో, ఎవరు గాడ్సే అని పొగిడారో, ఆ సంస్థ యొక్క మద్దతు ఎవరికి ఉందో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు గాంధీజీ గారు ఎక్కడి నుంచి వచ్చారండి? నేను చైర్మన్ ఫర్ రాబోయే అక్టోబర్ 10లో జరగబోయే 1,00,000 విగ్రహాల ప్రదర్శనకి నేను చైర్మన్ గా ఎన్నుకున్నారు. సో ఇప్పుడు గాంధీజీని రాజకీయం చేయొద్దని నేను అందరికీ మనవి చేస్తున్నాను. ఆయన సూత్రాలు వేరు, ఆయన దేశం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసి తను అర్పించుకున్నాడు. కానీ ఆ స్వాతంత్ర ఫలాలు మనకు అందటం లేదు. ఈ అవినీతి బస్టు పట్టిపోయింది. దీని మీద పాదయాత్రలు కూడా చేయబోతున్నాం మేము. కాబట్టి రాజకీయాల కోసం ఏదంటే అది వాడుకునే ఒక సిద్ధాంతాన్ని పక్కన పెట్టి, పవర్కి రావడానికి ఏదంటే అది వాడుకునే సిద్ధాంతాన్ని పక్కన పెట్టి, ఎవరైతే అవినీతి చేశారో
వాళ్ళ ఇంజనీర్లు కానీ, అధికారులు కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు కానీ, లేకపోతే రాజకీయ నాయకులు కానీ, ఎవరైనా సరే వాళ్ళని పట్టుకోవాలి. అదే నా యొక్క రిక్వెస్ట్. పట్టుకొని వాళ్ళకి శిక్షలు పడాలి. ఆ డబ్బు మళ్ళీ స్టేట్ ఎక్స్చేర్కి రావాలి. ఆ స్టేట్ ఎక్స్చేర్కి వచ్చి ఆ డబ్బుతోటి మళ్ళీ కొత్త మరొక ప్రాజెక్ట్ కట్టి మంచినీళ్ళు మనకందరికీ రావాలి. ఇది మన కోరిక, మన వివాదం. కానీ అట్లాంటి పరిస్థితులు ఇప్పుడైతే లేవు. ఈ రాజకీయాలు ఇలాగే కొనసాగే పరిస్థితి ఉంది. మీకు తెలుసు మూసీ విషయంలో ఏం జరుగుతుంది, హైడ్రా విషయంలో ఏం జరుగుతుంది, లేదా అమెరికాలో నుంచి 150% ట్యాక్స్ విషయంలో జరుగుతుంది. ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా వాళ్ళు అధికారంలో వచ్చేదాని కోసం పోరాటమే జరుగుతుంది. ఎస్ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మాల్యాది గారు. యాక్చువల్లీ అంటే అసలు ఏం జరుగుతోంది రాజకీయంగా కావచ్చు, ఈ కేసులో ఏం జరగచ్చు అనేది క్లియర్ కట్ గా చాలా డౌట్స్ ని క్లియర్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ డౌట్స్ క్లియర్ కాదండి. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు దీన్ని చూడబోతున్నాడు. మీ వీడియో చూడబోతున్నాడు. మీ ఐ డ్రీమ్స్ ప్రేక్షకులకి నా మనం ఏంటంటే, మీలాంటి ఐ డ్రీమ్ ద్వారా ఇంత చక్కటి నిష్పాక్షిపతంగా ఇంటర్వ్యూస్ చేసి, ఆ ఇంటర్వ్యూ ద్వారా అందరికీ అన్ని విషయాలు ఫుల్గా తెలిసేందుకోసం ఎటువంటి మ్యానిపులేషన్స్ లేకుండా చేస్తున్నారు. దీనివల్ల అందరికీ విషయాలు తెలుస్తాయి కాబట్టి, వాళ్ళ ఒత్తిడి ఉంటుంది కాబట్టి, ఖచ్చితంగా రేపు లేదు ఎల్లుండి లోపల కేంద్ర హోంశాఖ తగు ఉత్తర్వులు ఇస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సార్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు